హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందాస్ వ్లాగ్స్ ఛానల్. హైదరాబాద్లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియంకి అయితే వచ్చాను. ఇక్కడ చాలా మ్యూజియం గ్యాలరీస్ ఉన్నాయి, అన్నీ చూసేద్దాం. ముందుగా అయితే ఇండియన్ సిల్వర్ గ్యాలరీ చూస్తున్నప్పుడు మనం ఇక్కడ చాలా సిల్వర్ సామాన్లు ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. చైన్, అలాగే గిన్నెలు, గ్లాసులు, ప్లేట్లు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. అలాగే ఏనుగు బొమ్మలు, నెక్లెస్లు, ప్లేట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. అలాగే గ్యాలరీకి సంబంధించిన హిస్టరీ కూడా ఇక్కడ పెట్టారు. ఈ కప్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. ఈ గిన్నెలు చూడండి ఎంత బాగున్నాయో. పెట్లు ఉన్నాయి. అలాగే ఇవి చూడండి చేతికి వేసుకునే కడియాలు, అలాగే నెక్లెస్లు, ప్లేట్లు, చిన్న చిన్న పెట్లు చుట్టూ చూడండి ఎన్ని ఉన్నాయో. భలే ఉన్నాయి కదా. హారాలు ఇవి చూడండి పట్టీల్లా ఉన్నాయి. ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూసారా. చిన్న చిన్న వస్తువులు, చేపలు, హ్యాండ్ బ్యాగ్స్, శంఖాలు భలే ఉన్నాయి కదా సామాన్లు. పన్నీర్ జల్లుకునేవి, చేపలు, గ్లాసులు, వైన్ కప్స్ భలే డిస్ప్లే చేశారు కదా ప్రతిదీ కూడా. ఇక్కడ చిన్న చిన్న పక్షులు, అలాగే చుట్టూ ఫర్నిచర్ కూడా ఉంది చూడండి. అలాగే ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి. ప్రతి ఫర్నిచర్ కూడా చూసేయండి. చైర్స్, ఈజిప్ట్ సంబంధించినవి చూడండి. మనం ఈజిప్ట్ గ్యాలరీకి అయితే వచ్చేసాం. పెయింటింగ్స్ చూసారా ఎంత చక్కగా డిస్ప్లే చేశారో. అలాగే ఈ వస్తువులు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చూడడానికి. టచ్ చేయదని చెప్పేసి రాశారు అక్కడ. ప్రతిదానికి నేమ్స్ పెడుతూ చాలా బాగా డిస్ప్లే చేశారు. ప్రతి వస్తువు చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా అన్నీ చూసేయండి. ఈ బాక్సులు చూడండి. అది ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి చూడండి. ఈజిప్ట్ మమ్మీలు, పిరమిడ్స్ చాలా బొమ్మలు ఉన్నాయి కదా. చూడండి ఎంత బాగా డిస్ప్లే చేశారు. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి బొమ్మలు. ఒంటెలు, ఫిషర్మ్యాన్ ఎంత బాగున్నాయో కదా. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. అలా ఇక్కడ జేడ్ గ్యాలరీకి అయితే వచ్చేసాం. చూడండి ఎంత బాగున్నాయో. స్పూన్స్, చేపలు, చిన్న చిన్న వస్తువులు చూడండి ఎన్ని ఉన్నాయో. కుక్కలు, పిల్లులు, ఏనుగు బొమ్మలు, ప్లేట్లు చూడండి ఎంత బాగా డిస్ప్లే చేశారు. ఈ వస్తువులు చూడడానికే చాలా బాగున్నాయి కదా. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చూడండి. మొఘల్స్ ఉన్న సెంచరీలో వాడినవి. ఇక్కడ చూడండి ఎన్ని వస్తువులు ఉన్నాయో. కప్పు, ప్లేట్స్, సాజర్ ఇవి చూడండి భలే ఉన్నాయి. రింగ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా రింగ్స్ మాత్రమే. ఎంత బాగున్నాయి చూసారా.
ప్లేట్లు చూడండి, అలాగే చైన్లు, పూసల దండలు ఎంత బాగున్నాయో కదా. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, బ్రాస్లెట్స్, సెంట్ బాటిల్స్. ఇక్కడ చెస్ బోర్డ్ ఉంది, ఇక్కడ ప్లాంట్ పెట్టారు చూడండి. ఇక్కడ చూడండి చెస్ ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ చూడండి స్టోన్స్ ఎంత బాగా పెట్టారో. ఇవి భలే ఉన్నాయి కదా బాక్సులు, చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి, చిన్న చిన్న బాక్సులు. అలాగే ఇక్కడ చూడండి ప్లేట్స్, ఇక్కడ కూడా చాలా సామాన్లు ఉన్నాయి చూడండి, గ్లాస్ సామాన్లు. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి చాలా. ఇక్కడ కూడా చాలా సామాన్లు ఉన్నాయి చూడండి, మంచి మంచి డిజైన్స్తో ఎంత బాగున్నాయో. అదే ఇక్కడ చూడండి ఇవన్నీ బెల్ట్స్ అంట. ఎంత బాగున్నాయి చూడండి. టీ పాట్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్గా కూడా ఉన్నాయి చూసారా, చాలా కలర్స్ ఉన్నాయి కదా. బాక్సులు చూడండి ఎంత బాగున్నాయో, చిన్న చిన్న బాక్సులు, అలాగే రకరకాల బొమ్మలు, వైన్ కప్స్ ఉన్నాయి. ఇవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అలాగే బుక్స్ పెట్టుకొని చదువుకుంటాం కదా, వాటికి సంబంధించిన స్టాండ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ డిస్ప్లే చేశారు చూడండి, స్టోన్స్ ఉండి ఎంత బాగున్నాయో, భలే ఉంది కదా ఈ నెక్లెస్. అలాగే ఇక్కడ సీల్స్ కూడా ఉన్నాయి, భలే ఉంది కదా చూడడానికి. ఈ మ్యూజియంలో ప్రతి వస్తువు కూడా నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే ఏది కూడా బాగాలేదులే స్కిప్ చేసేయచ్చు అన్నట్టు ఏమనిపించలేదు, చాలా బాగా డిస్ప్లే చేశారు. చక్కగా అన్నీ చూడొచ్చు. ఇక్కడ చాలా గ్యాలరీస్ అయితే ఉన్నాయి. కత్తులు చూడండి ఎన్ని ఉన్నాయో, రకరకాల కత్తులు ఎంత బాగా డిస్ప్లే చేశారో. ఇవి చూడండి ఇంకా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ గ్యాలరీకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి చూడండి వస్తువులు, చిన్న చిన్న టీ పాట్స్, గ్లాసులు, పన్నీర్ జల్లుకునేవి, పెట్లు, చాలా రకాల వస్తువులు ఉన్నాయి కదా. బాక్సులు, చేపలు, చేప డిజైన్ బాక్సులు చాలా బాగున్నాయి కదా. ఈ వస్తువు చూడండి ఎంత చక్కగా ఉందో. అలాగే లైట్ ల్యాంప్స్, ఇది చూడండి ఎంత బాగుందో, లైట్ స్టాండ్. కుంకుమ బరుణులు, గంటలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అలా ఇక్కడ చూడండి వస్తువులు ఎన్ని ఉన్నాయో, ఇవి కూడా చాలా బాగున్నాయి కదా. ఇక్కడ చూడండి ప్లేట్స్ ఎంత బాగున్నాయో. అలాగే చుట్టూ ఒకసారి చూడండి. నెక్స్ట్ కాశ్మీర్ గ్యాలరీకి అయితే వెళ్ళిపోదాం, అందులో కూడా ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం. కాశ్మీర్కి సంబంధించిన వస్తువులు, బాక్సులు అవి ఇక్కడ పెట్టారు చూడండి. అలాగే ఫర్నిచర్ కూడా పెట్టారు, చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. చూడండి బాక్సులు ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్ ఉన్నాయి.
ఎంత చక్కగా డిస్ప్లే చేశారో కదా. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి చూడండి ఫర్నిచర్, అలాగే కార్పెట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. నెక్స్ట్ కాయిన్స్ గ్యాలరీకి అయితే వెళ్ళిపోదాం. అందులో ఏమేమి కాయిన్స్ ఉన్నాయి అన్నీ చూసేద్దాం. ఎక్కడి నుంచి చూడండి కాయిన్స్ ఎంత బాగా డిస్ప్లే చేశారో. ఓల్డ్ కాయిన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కింగ్స్ యూజ్ చేసినవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. మృగల్స్ చూడండి ఎంత చక్కగా డిస్ప్లే చేశారో. అలాగే నేమ్స్ కూడా డిస్ప్లే చేశారు. ఏ రాజు వాడినవి, ఏ కాలంలో వాడినవి అని కూడా చాలా చక్కగా పెట్టారు ఇక్కడ. అలాగే చుట్టూ క్రౌడ్ చూడండి. మనకు ఓపిక ఉండాలి కానీ మన మ్యూజియం అంతా చూడడానికి 5 hours అన్న పడుతుంది. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇలాంటి ఓల్డ్ కాయిన్స్ మనకు చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా, ఎందుకంటే మనకు తెలియదు కదా ఇలాంటి కాయిన్స్ ఉంటాయా అనిపిస్తుంది. చూడండి ఏ ఇయర్లో కూడా చెప్పేసి పెట్టారు. అలాగే ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇది మోడర్న్ ఫర్నిచర్ గ్యాలరీకి అయితే వచ్చాం. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. నేనైతే ఫైనల్గా కిందకైతే వచ్చేసాను. చూడండి స్కూల్ పిల్లల్ని అయితే తీసుకొచ్చారు టీచర్స్. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు ఇలాంటి గ్యాలరీస్ అంటే. అలాగే ఇక్కడైతే రూట్ మ్యాప్ అయితే పెట్టారు. రూట్ మ్యాప్ డిస్ప్లే కూడా ఒకసారి చూసేయండి. లవ్ సాలాజియం మ్యూజియం అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే చేశారు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో వ్యూ. అలాగే ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా బెంచెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. చుట్టూ చాలా గ్యాలరీస్ అయితే ఉన్నాయి. ఇంకాని కూర్చోవడానికి అలాగే టాయిలెట్స్ ఉన్నాయి. అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్వి ఫొటోస్ ఉన్నాయి. ఈ గ్యాలరీస్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. చూడండి చక్కగా ఎంత బాగా డిస్ప్లే చేశారు ఇక్కడ. నేను వెళ్ళిన రోజున క్రౌడ్ ఎంత ఉందో చూడండి. అలాగే ఇక్కడ క్లాక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి డిస్ప్లే చేస్తున్నారు. ఎందుకంటే ఈ క్లాక్లో టైము కరెక్ట్గా 6 o'clockకి రింగ్ అవుతుందంట. అది చాలా ఓల్డ్ క్లాక్ అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి. వ్యూ కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. లైటింగ్స్ సూపర్గా ఉంది కదా. అలాగే ఫైనల్గా బయటకైతే వచ్చేసాను. ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి. ఎంతమంది ఉన్నారో చూసారా. అలాగే ఇక్కడ కార్ కూడా ఉంది చూడండి. ఎంత చక్కగా డిస్ప్లే చేశారో. సాలార్జంగ్ మ్యూజియం మీకు నచ్చిందా? ఈ వీడియో కానీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.